నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అమరావతి శంకుస్థాపనకు శరవేగంగా ఏర్పాట్లు ప్రముఖుల కోసం 13 హెలీప్యాడ్లు సిద్ధం చేస్తున్న యంత్రాంగం ఆతిథ్యం అదిరిపోవాలన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వ చర్యలు కారణాలు పరిష్కారాలు అన్వేషించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు తెలంగాణ శాసనసభ సమావేశాలు నేటితో ముగిసే అవకాశం మిషన్ కాకతీయ సంక్షేమ పథకాలపై చర్చ ప్రాజెక్టులపై త్వరలో అఖిలపక్ష భేటీ కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ప్రత్యేక కార్పొరేషన్ నిర్మాణం రుణ సేకరణ బాధ్యత అప్పగింత మూల నిధికి 100 కోట్లు కేటాయించిన కేసీఆర్ సర్కార్ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం నేటి నుంచి జగన్ నిరాహార దీక్ష కేంద్రం దిగొస్తుందని వైకాపా ఆశాభావం రాజకీయం కోసమేనన్న తెలుగుదేశం బీహార్ ఎన్నికల ప్రచారంలో పేలుతున్న మాటల తూటాలు హద్దుమీరిన నేతలపై ఈసీ కేసులు పెద్ద ఎత్తున అక్రమ సొత్తు మద్యం స్వాధీనం అమెరికా ఆగ్నేయ ప్రాంతాన్ని ముంచెత్తిన వరదలు ఉత్తర దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో 16 మంది మృతి విద్యుత్తు తాగునీరు లేక ప్రజల అవస్థలు నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కోసం ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. శంకుస్థాపన ప్రాంతం సభా వేదికలను భద్రతాపరంగా అత్యంత కట్టుదిట్టంగా తీర్చిదిద్దుతున్నారు. కార్యక్రమానికొచ్చే ప్రజల వాహనాలు నిలిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న అధికారులు ప్రముఖుల కోసం గన్నవరం ఉద్దండరాయనిపాలెం మధ్య భారీగా హెలికాప్టర్లను మోహరించనున్నారు. 13 హెలీప్యాడ్లను సిద్ధం చేస్తున్నారు. శంకుస్థాపనకు వచ్చే అతిథులకు ఆతిథ్యం విషయంలో ఎలాంటి లోటు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అమరావతి శంకుస్థాపనను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లను అంతే పకడ్బందీగా చేస్తోంది. వేదిక వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణానదికి అభిముఖంగా ఉండేలా శంకుస్థాపన వేదిక ప్రాంతాన్ని ఎంపిక చేసిన అధికారులు సభా వేదికను అర్ధచంద్రాకారంలో తీర్చిదిద్దుతున్నారు. కిలోమీటరు పొడవు 600 మీటర్ల వెడల్పైన ప్రాంతంలో సభాస్థలి ప్రాంతాన్ని నిర్ధారించారు. ఉద్దండరాయునిపాలెం నుంచి తుళ్లూరు వెళ్లే ప్రాంతంలో ఉన్న వేదిక ప్రాంతానికి 33 kV విద్యుత్ లైన్లను సరిహద్దుగా నిర్ధారించారు. 3-4 వైపు పూర్తిగా ప్రజల రాకపోకల కోసం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రాథమికంగా ఈ ప్రణాళిక ఆధారంగానే ఆ ప్రాంతంలోని భూమి చదును కార్యక్రమాన్ని రహదారులు భవనాల శాఖ అధికారులకు అప్పగించారు. భూ చదును కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వేదిక ఏర్పాటు చేయాలని భావిస్తున్న స్థలాన్ని మార్కింగ్ చేసిన అధికారులు ఈ ప్రాంతానికి దారితీసే రహదారులను కూడా గుర్తించారు. మొత్తంగా 8 రహదారులను వివిధ స్థాయిల్లో ఈ కార్యక్రమానికి వచ్చేవారి కోసం కేటాయించాలని నిర్ణయించారు. 3 బైపాస్ రోడ్లను నిర్మించడం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు వాహన రాకపోకలను నియంత్రించే వీలుందని గుర్తించిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి బస్సుల్లో వచ్చే ప్రజలు ఎక్కువ దూరం నడవకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సభా ప్రాంగణానికి 300 మీటర్ల దూరం వరకు వాహనాలను అనుమతించేలా చర్యలు చేపట్టారు. ఆ సమీపంలోనే పార్కింగ్ స్థలాన్ని కూడా నిర్ధారించారు. వాహన రాకపోకలకు ఇబ్బంది కలగకుండా రహదారుల విస్తరణ కార్యక్రమాన్ని శరవేగంగా చేపట్టారు. మొత్తంగా 50కి పైగా ప్రొక్లైనర్లతో రహదారుల్ని వెడల్పు చేసే పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. మరోవైపు రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చే ప్రముఖుల హెలికాప్టర్లు లోహ విహంగాలతో అమరావతి ప్రాంతం నిండిపోనుంది. గన్నవరం నుంచి శంకుస్థాపన ప్రాంతానికి ప్రముఖుల్ని చేరవేసేందుకు వీలుగా 10 హెలికాప్టర్లను వినియోగించాలని నిర్ణయించారు. ప్రధాని మోదీతో పాటు సింగపూర్, జపాన్ దేశాలకు చెందిన ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ఎంపీలు, ఇతర రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశముండగా అందుకు తగ్గట్టుగా విమాన సర్వీసులు గన్నవరం చేరుకోనున్నాయి. దాదాపు 100కు పైగా సర్వీసులు అక్టోబర్ 21, 22 తేదీల్లో గన్నవరం విమానాశ్రయానికి వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రధాని మోదీ కోసం ప్రత్యేకంగా వాయుసేనకు చెందిన 3 హెలికాప్టర్లను వినియోగిస్తారు. MI-17 రకానికి చెందిన హెలికాప్టర్ల కోసం 3 హెలిప్యాడ్లను వేదిక సమీపంలో ఏర్పాటు చేయనున్నారు. పెద్ద సంఖ్యలో లోహ విహంగాలు గన్నవరం ఉద్దండరాయునిపాలెం మధ్య చక్కర్లు కొట్టనుండగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఓ చిన్న సైజు కంట్రోల్ రూమును ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో రైతు ఆత్మహత్యలకు కారణాలను విశ్లేషించి పరిష్కార మార్గాలను కనుక్కోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖలపై సమీక్షించిన ఆయన రుణాల మంజూరుపై ఎప్పటికప్పుడు బ్యాంకర్లతో చర్చించి లక్ష్యాలను సాధించాలని స్పష్టం చేశారు.
ఏ ప్రాంతాల్లోని రైతులు నష్టపోతున్నారో విశ్లేషించి ప్రాంతాల వారీగా నిపుణులతో సలహాలు ఇప్పించాలని సూచించారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులు భారీగా ఖర్చు చేసి వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారని, వాతావరణ పరిస్థితులు, మార్కెట్ వ్యత్యాసాల వల్ల వచ్చే నష్టాలను తట్టుకోలేక నిరాశకు గురవుతున్నారని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. గిట్టుబాటు ధర లభించక అప్పుల బాధ తాళలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలపై ఆందోళన వ్యక్తం చేసిన చంద్రబాబు అందుకు దారితీసే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి కారణాలను విశ్లేషించాలని అధికారులను ఆదేశించారు. రైతు కోసం చంద్రన్న యాత్రను విజయవంతం చేయడం సహా వ్యవసాయ శాఖ నిర్వహించిన ప్రదర్శనలు రైతుల్లో వ్యవసాయ యాంత్రీకరణ పట్ల అవగాహన పెంచేందుకు తోడ్పడ్డాయన్నారు. అద్దె ప్రాతిపదికన యంత్రాలను రైతులకు అందించేందుకు కొన్ని కంపెనీలు ముందుకొస్తున్నాయన్న ముఖ్యమంత్రి వారితో సంప్రదింపులు జరపాలని సూచించారు. రైతు మిత్ర గ్రూపులు, స్వయం సహాయక సంఘాల ద్వారా యంత్రాలను రైతులకు అద్దెకు ఇచ్చేలా అవసరమైన కేంద్రాల్ని నిర్వహించాలని ఆదేశించారు. రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించడంలో ఎప్పటికప్పుడు మండల, జిల్లా స్థాయిల్లో బ్యాంకర్ల సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. రైతుల ద్వారానే నాణ్యమైన విత్తనాలను సేకరించి వచ్చే రబీ పంటకు సిద్ధం చేయాలని ఆదేశించారు. మండల వ్యవసాయ విస్తరణ అధికారుల సేవలు రైతులకు ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 4 లక్షల భూసార పరీక్షలు నిర్వహించి దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. వర్షాభావ పరిస్థితుల వల్ల 199 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నట్లు వివరించారు. శ్రీకాకుళంలో 9, ప్రకాశంలో 21, నెల్లూరులో 14, చిత్తూరులో 39, అనంతపురంలో 43, కడపలో 33, కర్నూలులో 40 కరువు మండలాలున్నట్లు కేంద్రానికి నివేదిక పంపినట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 20% మేర పంట విస్తీర్ణం తగ్గిందని వెల్లడించారు. ఉద్యాన శాఖపైన సమీక్షించిన చంద్రబాబు ఆయిల్ ఫాంపై దిగుమతి సుంకం పెంచేలా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖను సంప్రదించాలని సూచించారు. రైతులకు సూచనలు, సలహాలు అందించి ఉత్పాదకత పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొబ్బరి రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి దిగుబడులు పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో బిందు సేద్యం కంపెనీల ప్రతినిధులతో చర్చించి యాన్యుటీ పద్ధతిలో పరికరాలను రైతులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయిలో గిడ్డంగి సదుపాయాలు పెంచాలన్న చంద్రబాబు ఆన్లైన్ మార్కెటింగ్ను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఇవాళ్టితో ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సస్పెన్షన్ కారణంగా విపక్షాలన్నీ సభకు దూరమైన వేళ 2 రోజుల ముందుగానే నిరవధిక వాయిదా వేయాలని పాలకపక్షం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రాజెక్టుల పునరాకృతిపై ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీలు కాకపోవడం వల్ల నీటిపారుదల అంశాలపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని తెరాస సర్కార్ యోచిస్తోంది. ఒకే విడతలో రైతుల రుణమాఫీ చేయాలంటూ ఆందోళన చేసిన విపక్షాల సభ్యులను సస్పెన్షన్ చేసిన ప్రభావం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై పడింది. సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశంలో నిర్ణయించిన మేరకు ఈ నెల 9 వరకు సభ జరగాల్సి ఉండగా రైతు సమస్యలపై చర్చ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సస్పెన్షన్ కారణంగా 2 రోజులుగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా తెలుగుదేశం, భాజపా, వైకాపా, సిపిఐ, సిపిఎం సభ్యులు లేకుండానే సభ జరుగుతోంది. కేవలం అధికార తెరాస, మిత్రపక్షం మజ్లిస్ సభ్యులే చర్చల్లో పాల్గొంటున్నారు. విద్యుత్, జలహారంపై చర్చలు కూడా తెరాస, మజ్లిస్ సభ్యులతోనే సాగాయి. ఇప్పటికే పాలకపక్షం ప్రతిపాదించిన అజెండాలో 1-2 అంశాలు మినహా మిగతావన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. ఇవాళ మిషన్ కాకతీయ, సంక్షేమం అంశాలపై సభలో చర్చ జరగనుంది. ఈ క్రమంలోనే విపక్షాలు లేకుండా సభను నిర్వహించడం సరికాదన్న భావన అధికార పక్షంలో నెలకొంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వర్షాకాల సమావేశాలను ముందుగానే ముగించాలన్న నిర్ణయానికి పాలకపక్షం వచ్చినట్లు సమాచారం. వాస్తవానికి నీటిపారుదల ప్రాజెక్టులు, ఆకృతి మార్పుపై ప్రస్తుత సమావేశాల్లోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో కూడిన సుదీర్ఘ వివరణ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. ఓ దశలో ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని అనుకున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీల సభ్యులంతా సస్పెన్షన్కు గురికావడం వల్ల పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఫలితంగా శాసనసభ సమావేశాలు ముగియగానే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విషయాలను వివరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇవాళ అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకే విడత రైతుల రుణమాఫీకి సంబంధించి తెలంగాణలో విపక్షాల ఆందోళన 2వ రోజుకు చేరుకుంది. అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ అనంతరం ప్రజాక్షేత్రంలోకి వెళ్లిన కాంగ్రెస్, తెలుగుదేశం, భాజపా, వామపక్షాలు జిల్లాల్లో రైతు భరోసా యాత్రలు నిర్వహిస్తున్నాయి. నిన్న పాలమూరు నుంచి రైతు భరోసా యాత్ర చేపట్టిన కాంగ్రెస్ నేతలు ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. ఒకేసారి రుణమాఫీపై ఈ నెల 9లోగా ప్రభుత్వం విస్పష్ట ప్రకటన చేయకపోతే మిగిలిన పక్షాలతో కలిసి 10న రాష్ట్ర బంద్ నిర్వహిస్తామని ఆ పార్టీ హెచ్చరిస్తోంది. అన్నదాతల సమస్యలపై ఆందోళన బాటపట్టి సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్లో మిత్రపక్షం భాజపాతో కలిసి నిరసన తెలిపిన తెలుగుదేశం నేతలు ఇవాళ వరంగల్ జిల్లా హన్మకొండ నుంచి ఆత్మకూరు వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. రేపు నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నాకు ఆ పార్టీ నేతలు వ్యూహం రచించారు.
సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు ప్రత్యేక లక్ష్య సంస్థ ఎస్పీవీని ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ పేరుతో నెలకొల్పిన ఈ సంస్థకు ఎత్తిపోతలకు సంబంధించిన పూర్తి బాధ్యతలు అప్పగించింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అవసరమైన నిధులను సమీకరించేందుకు వీలుగా ఈ ప్రత్యేక లక్ష్య సంస్థ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ సంస్థ రుణాలు పొందడం మొదలుకొని ప్రాజెక్టు నిర్మాణం వరకు అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తుందని తెలిపింది. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఈ కార్పొరేషన్కు ముఖ్య ప్రణాళిక అధికారిగా వ్యవహరిస్తారు. ఓ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రత్యేక లక్ష్య సంస్థ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. మూల నిధి కింద ఈ కార్పొరేషన్కు తెలంగాణ సర్కార్ 100 కోట్ల రూపాయలు కేటాయించింది. డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించేలా ఆంధ్రప్రదేశ్ సర్కార్ చర్యలు చేపడుతోంది. ఇందుకు విజయవాడ, విశాఖల్లో గోదాములు ఏర్పాటు చేసి దాదాపు 1000 రకాల వస్తువులకు ఆన్లైన్లో బ్రాండింగ్ కల్పించేలా కసరత్తు ముమ్మరం చేసింది. ఆన్లైన్ విక్రయాలకు ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ సంస్థలతో పేదరిక నిర్మూలనా సంస్థ సెర్ప్ అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఉత్పత్తులకు ఏ బ్రాండ్ పేరు పెట్టాలనే అంశాన్ని ముంబైకి చెందిన ఓ సంస్థకు అప్పగించినట్లు తెలిసిందే. ఆ సంస్థ కొన్ని పేర్లు సూచించినప్పటికీ ముఖ్యమంత్రి సంతృప్తి చెందకపోవడం వల్ల మరికొన్ని పేర్ల కోసం కసరత్తు చేస్తున్నారు. డ్వాక్రా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులను నిల్వ చేసి ఆన్లైన్లో ఆర్డర్ చేసే ఖాతాదారులకు పంపిణీ చేసేందుకు వీలుగా విజయవాడ, విశాఖ నగరాల్లో గోదాములు తీసుకుని జిల్లాల మహిళా సమాఖ్యల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. తొలి దశలో దుస్తులు, ఇంటి అలంకరణకు సంబంధించిన వస్తువులను ఆన్లైన్లో విక్రయించి క్రమంగా పచ్చళ్లు, తినుబండారాలు ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల ద్వారా పేదలకు దక్కాల్సిన ఇళ్లను అక్రమ మార్గంలో చేజిక్కించుకున్న వారిపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్దమవుతోంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం కేటాయించిన ఇళ్లలో 14% నాటి ప్రజా ప్రతినిధుల అనుచరులే దక్కించుకున్నట్లు నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే 2004-2014 మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలో చోటు చేసుకున్న అక్రమాలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో 1,15,801 ఇళ్లను ఈ ఏడాది డిసెంబర్లోగా పూర్తి చేసేందుకు సిద్దమైన గృహ నిర్మాణ శాఖ ఇందుకు 340 కోట్ల రూపాయలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. శాసనసభ ఎన్నికల తొలిదశ పోలింగ్కు గడువు సమీపిస్తున్న బీహార్లో ప్రధాన కూటముల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆటవిక రాజ్యం తప్పదనే విమర్శలనే ప్రధానాస్త్రంగా మలుచుకున్న భాజపా నితీష్ లాలూపై ముప్పేట దాడి కొనసాగిస్తోంది. అంతే దీటుగా స్పందించిన ముఖ్యమంత్రి బీహార్ కంటే భాజపా పాలిత రాష్ట్రాల్లోనే నేరాల సంఖ్య ఎక్కువగా ఉందంటూ కేంద్ర ప్రభుత్వ గణాంకాల్ని ప్రజల ముందుంచారు. బీహార్ శాసనసభ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భాజపా అధ్యక్షుడు అమిత్ షా ప్రత్యర్థులపై మాటల దాడిని తీవ్రతరం చేశారు. వరుస ప్రచార సభల్లో పాల్గొంటున్న ఆయన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. నితీష్ మహాకూటమికి ఓ ముసుగు మాత్రమేనన్న అమిత్ షా ఆ వెనుక ఆటవిక రాజ్యం దాగి ఉందని సమస్తీపూర్ సభలో ఆరోపించారు. ये सब भारतीय जनता पार्टी की दे सकती है मित्रों। लालू प्रसाद के साथ रहकर नीतीश कुमार बिहार में अच्छा शासन नहीं दे सकते। अब आप मुझे बताइए, इनकी सरकार बन गई तो मोदी जी बिहार का विकास कर पाएंगे क्या? जोर से बोलिए, कर पाएंगे? भाइयों, सरकार ऐसी दीजिए कि मोदी के साथ कंधे से कंधा मिलाकर भारत की तरह बिहार का भी विकास कर दे और यहाँ पर सब व्यवस्थाओं को ला दे। और ऐसी सरकार तब ही बन सकती है जब भारतीय जनता पार्टी के नेतृत्व में एनडीए की सरकार बने। మహాకూటమి గెలిస్తే ఆటవిక రాజ్యం తప్పదన్న భాజపా విమర్శలపై టికారీలో జరిగిన ప్రచార సభలో నితీష్ కుమార్ దీటుగా స్పందించారు. ये नाहक और झूठा प्रचार करते हैं, लोगों को डराते हैं। और जहां तक अपराध की बात है, 1 लाख की आबादी पर जो अपराध होते हैं उस हिसाब से बिहार का नंबर अपराध के मामलों में 22वां है। और मालूम है पहला नंबर किसका? पहला नंबर दिल्ली। अरे केंद्र सरकार के नाक के नीचे देश में सबसे ज्यादा अपराध हो रहा है और पटना आकर बोलते हैं कि बिहार में जंगल राज है। अच्छा, दिल्ली के आगे बढ़िए, मध्य प्रदेश, हरियाणा किसका राज? बीजेपी का राज। अब इसके बाद आगे बढ़िएगा तो छत्तीसगढ़, गुजरात, महाराष्ट्र सब में अपराध के आंकड़े ज्यादा हैं, बिहार में कम हैं। हम तो आप ही के आंकड़े
आपके सामने प्रस्तुत कर देते हैं, मुंह लटक जाता है तो हमको अहंकारी करते हैं। ప్రధాన కూటముల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిన వేళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ భాజపా అధ్యక్షుడు అమిత్ షా, ఆర్జేడీ అధినేత లాలూపై ఎన్నికల సంఘం కేసులు నమోదు చేసింది. సెప్టెంబర్ 30న బెగూసరాయ్లో భాజపా కార్యకర్తల సభలో పాల్గొన్న అమిత్ షా దానా కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ లాలూపై చేసిన విమర్శ ఎన్నికల నిబంధనావళికి విరుద్ధంగా ఉందని తేల్చిన ఈసీ ఆయనపై కేసు పెట్టింది. ఈ నెల 1, 4 తేదీల్లో అమిత్ షాపై లాలూ చేసిన విమర్శను తప్పుపట్టిన ఈసీ ఆయనపై పట్నా, జాముయిలో కేసులు నమోదు చేసింది. అటు తాయిలాల ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకు అడ్డుకట్ట వేస్తున్న ఈసీ ఇప్పటి వరకు 17 కోట్ల రూపాయల నగదు సహా 800 కిలోల గంజాయి, 8,300 లీటర్ల మద్యం, 8.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ ప్రతిపక్ష నేత జగన్ నేటి నుంచి గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేయనున్నారు. గుంటూరు సత్తెనపల్లి రహదారిపై మిర్చి యార్డుకు చేరువగా పార్టీ శ్రేణులు ఇప్పటికే దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశాయి. ఉదయం 9 గంటలకు జగన్ హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకుని విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లి పూజలు చేసిన అనంతరం దీక్ష శిబిరానికి చేరుకుని ఉదయం 10:30 గంటలకు నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభిస్తారని పార్టీ నేతలు తెలిపారు. వాస్తవానికి గత నెల 26 నుంచి గుంటూరులో నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించినప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీక్షా వేదికను నల్లపాడు ప్రాంతానికి మార్చుకోవడం వల్ల అనుమతి మంజూరు చేశారు. జగన్ కు సంఘీభావంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు దీక్షలో కూర్చుంటారని వైకాపా నేతలు తెలిపారు. పూర్తి విశ్వాసంతో దీక్ష వల్ల ఈ రాష్ట్ర ప్రజల తాలూకా మనోభావాలు అద్దం పట్టేటట్లు తదుపరి తప్పకుండా కేంద్రం ప్రత్యేక హోదా ప్రకటన చేస్తాదని పూర్తిగా విశ్వసిస్తున్నాం. దీనికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా మరి చేశాం. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన దీక్షల పేరుతో వైకాపా నేతలు కార్యకర్తలను రెచ్చగొట్టి అల్లర్లకు కుట్ర పన్నుతున్నారని తెలుగుదేశం కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. గుంటూరులో పర్యటించిన ఆయన జగన్ పై ధ్వజమెత్తారు. కేంద్రంతో సఖ్యంగా ఉంటూనే రాష్ట్రానికి రావాల్సిన హక్కులు సాధించుకోవాలని, విభేదాలకెళితే సమస్యలు పరిష్కారం కావన్న కనీస అవగాహన ప్రతిపక్ష నేతలో లేకపోవడం దౌర్భాగ్యమన్నారు. గత 10 ఏళ్లుగా దారి తప్పిన వ్యవస్థలను ఒక్కొక్కటిగా సంస్కరిస్తున్నందున ప్రభుత్వానికి పురోభివృద్ధికి సమయం పడుతోందని చెప్పారు. ప్రభుత్వంతో విభేదాలు పెట్టుకుంటే మనకి ఏమైనా నిధులు వస్తాయా ఆయన ఒకటే అంటున్నారు. దీక్ష చేసేటప్పుడు బస్సులు తగలబెడదాం, కలెక్టర్ ఆఫీస్ పగలబెడదాం, మన యువకులు బలిదానం చేద్దామని పదే చెప్తున్నారు. మీరు వాట్సాప్ మెసేజ్ చూశారు, అవునా కదా తమ్ముడు? అయ్యా ఒక అద్దం ఎరిగినా మేము సహించలేం, మిమ్మల్ని ఏవో ఎక్కించిన పెట్టే వరకు మేము ప్రభుత్వంతో పోరాడతాం. నవంబర్ 1 నుంచి 15 వరకు నిర్వహించే 2వ విడత మీ ఇంటికి మీ భూమి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ మేరకు రెవెన్యూ అంశాలపై సమీక్షించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మలి విడత కార్యక్రమంపై రైతులకు అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. తొలి విడత మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని చెప్పిన కేఈ అర్జీల పరిష్కారంలో రెవెన్యూ అధికారుల పనితీరు బేరీజు వేసి ఏబీసీడీలుగా వర్గీకరణ చేయాలని సూచించారు. ఉత్తమ పనితీరు కనబర్చిన వారికి ప్రశంసా పత్రాలు ఇవ్వడం సహా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. చెంచుల కోసం చంద్రన్న రుణమేళా కార్యక్రమాన్ని ఇవాళ కర్నూలు జిల్లా సున్నిపెంటలో ప్రారంభిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు ప్రకటించారు. ఈ అంశంపై విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన ఆయన చంద్రన్న రుణమేళాకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. చెంచుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకే ప్రత్యేక రుణమేళా చేపట్టినట్లు మంత్రి వివరించారు. చెంచుల కోసం చంద్రన్న రుణమేళా అని చెప్పేసి, చెంచు ఫెస్టివల్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని రేపు జరిపిస్తున్నాము. చెంచులందరూ కూడా అక్కడికి వస్తారు. అక్కడ వాళ్లకు రుణాలు పంపిణీ చేయడం జరుగుతుంది. 7.5 కోట్ల రూపాయలతోటి నిర్మించినటువంటి భవనాలని రేపు ఇనాగరేట్ చేయడం కూడా జరుగుతుంది. చెంచులు ప్రభుత్వం దగ్గరకు రాకుండా ప్రభుత్వమే చెంచుల దగ్గరికి వెళ్లేటువంటి ఒక నూతన విధానాన్ని రేపటి నుంచి అనుసరించబోతున్నాం. పోలీసులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. అంబర్పేట పోలీస్ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఆయన పోలీసులు వారి కుటుంబ సభ్యుల కోసం వివిధ రోగాలకు సంబంధించి వైద్య చికిత్సలు అందించే వెసులుబాటు కల్పించారు. పోలీసు ఉద్యోగులు ఇంటా బయట చాలా ఒత్తిడి ఎదుర్కొని పనిచేయాల్సి వస్తోందన్న డీజీపీ అలాంటి వారిని గుర్తించి మానసికంగా దృఢంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రతి మనిషికి స్ట్రెస్ పరంగా ఏదో ప్రాబ్లం ఉంటాయి. కొంతమంది దీన్ని మేనేజ్ చేయగలుగుతున్నారు, కొంతమంది మేనేజ్ చేయలేరు. ఎవరైనా మేనేజ్ చేయలేకపోతున్నారు వాళ్ళని ముందు మనం అటెండ్ చేయాలి. పోలీస్ ఆఫీసర్ మేల్ ఆర్ ఫీమేల్ దే హ్యావ్ ద సేమ్ యాంగ్జైటీ. సో అందుకే దీన్ని మేము ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తున్నాము. అదే విధంగా ఎవరైనా బార్డర్ లైన్ కేసెస్ ఎక్కడైనా ఉన్నారు వాళ్ళని కూడా మాట్లాడి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి కూడా ధైర్యం చెప్పి ఒక మంచి పోలీస్ ఆఫీసర్ గా బిహేవ్ చేయాలి, ఎట్లా చేయాలి అది చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం తిరోగమనంలో పయనిస్తోందని ప్రముఖ రచయిత్రి జవహర్లాల్ నెహ్రూ మేనకోడలు నయనతార సెహగల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలుగుతోందని నిరసిస్తూ రిచ్ లైక్ అస్ ఆంగ్ల నవలకు 1986లో అందుకున్న సాహిత్య పరిషత్ పురస్కారాన్ని ఆమె వెనక్కు ఇచ్చేశారు. అన్మేకింగ్ ఆఫ్ ఇండియా పేరిట బహిరంగ లేఖ రాసిన నయనతార దేశంలో నెలకొన్న భయానక పరిస్థితులపై ప్రధాని మౌనం వీడాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందన్న ఆమె గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. హేతువాదులు ఎంఎం కల్బుర్గి, గోవింద్ పన్సారే హత్యకు గురికావడం సహా దాద్రి ఉదంతాన్ని ప్రస్తావించిన నయనతార దేశంలో ప్రస్తుతం జరుగుతున్న విపరీత ఘటనలకు మోదీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దేశంలో 100 ఆకర్షణీయ నగరాల అభివృద్దిలో భాగంగా 88 నగరాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన బాధ్యతను కేంద్రం 37 ఏజెన్సీలకు అప్పగించింది. ఉత్తరప్రదేశ్, జమ్మూ కశ్మీర్ నుంచి 2 నగరాల ఎంపిక జరగాల్సి ఉండగా ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని మిగతా 10 నగరాలకు సంబంధించి ఏజెన్సీల ఎంపిక ఈ వారాంతంలోగా పూర్తయ్యే అవకాశం ఉంది. దేశ రాజధాని ఢిల్లీని ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికను ప్రపంచంలోని అతిపెద్ద సంస్థల్లో ఒకటైన KPMGకి అందించనుంది. క్రిసిల్ రిస్క్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ లిమిటెడ్ మరికొన్ని సంస్థలతో కలిసి 6 నగరాలకు ప్రణాళికల రూపకల్పన అవకాశం దక్కించుకుంది. టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ సహా పలు సంస్థలు 5 చొప్పున నగరాలకు ప్రణాళికలు రూపొందించనున్నాయి. మరోవైపు సిటీ ఛాలెంజ్ పోటీలో భాగంగా 2వ విడతలో ఎంపిక చేసే 20 నగరాలపై కసరత్తు ప్రారంభమైంది. అమెరికా ఆగ్నేయ ప్రాంతాన్ని భారీ వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదల కారణంగా ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 16కు చేరింది. దక్షిణ కరోలినా రాష్ట్రంలో 14 మంది, ఉత్తర కరోలినా రాష్ట్రంలో 2 మృతి చెందారు. వరద ప్రభావానికి తీవ్రంగా నష్టపోయిన దక్షిణ కరోలినాలో వేల మంది విద్యుత్, తాగునీరు లేక విలవిల్లాడుతున్నారు. అల్పపీడనం కారణంగా రికార్డు స్థాయిలో 36 సెంటీమీటర్ల వర్షపాతానికి వరదలు ముంచెత్తాయి. ఫలితంగా ప్రజలంతా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. మరికొన్ని రోజులు ఇళ్లలోనే ఉండాలని, వరద ప్రవాహం తగ్గిన తర్వాత బయటకు రావాలని ప్రభుత్వం ప్రకటించింది. గత 1000 ఏళ్లలో కాలంలో ఎన్నడూ చూడని ఈ విపత్తులో నష్టపోయిన వారికి ఫెడరల్ సాయం అందించేందుకు ఉద్దేశించిన దస్త్రంపై అధ్యక్షుడు ఒబామా సంతకం చేశారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.